చిన్నతనం నుండి విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా చదువులో రాణించడంతో పాటు సమాజంలో గుర్తింపు ఉంటుందని గ్రామీణ సీఏ కిషోర్ బాబు పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని శారదానగర్ లో ఉన్న ఎల్ఏపి పాఠశాలలో ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు నిర్వహించిన పట్టాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపి పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన పట్టాభిషేకం కార్యక్రమానికి గ్రామీణ సీఏ కిషోర్ బాబు హాజరయ్యారు. ముందుగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారికి బ్యాడ్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు చిన్నతనం నుండే సెల్ ఫోన్లకు అలవాటు పడి ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. వాటికి దూరంగా ఉంటే ఎన్నో లాభాలున్నాయన్నారు. ప్రధానంగా చదువులపై శ్రద్ధ చూపడంతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి కనపరచాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన లీడర్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన వివరించారు. దేవతలు అందరూ కూడా తపస్సులు చేసేవాళ్ళు. దేనికి? దేవుడి ప్రత్యక్షం కోసం. ప్రత్యక్షం అయితే ఏం చేస్తారు? వరం కోరుకుంటారు. ఏం వరాలు కోరుకుంటారు? చాలా వరాలు ఇచ్చినట్లుగా చాలా సినిమాల్లో చూస్తుంటాం. మన గ్రాండ్ పేరెంట్స్ చెప్తుంటారు, మరణం లేని వరాలు కోరుకోవడాలు వగేరా. నాకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి, నేను గొప్పవాడిని అవ్వాలని చెప్పేసి లోక కళ్యాణం కోసం కొంతమంది కోరుకుంటారు. మరి ఇప్పుడు మీరు చదువుకునే చదువు కూడా ఒక తపస్సు లాంటిది, అవునా కదా? తపస్సు లాంటిదే. కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పట్లో అయ్యేవారని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు రైట్ ఫ్రమ్ 3వ సంవత్సరం నుంచి చదువుని ఒక తపస్సు లాగా కాన్సన్ట్రేషన్ తో, చక్కగా డెడికేషన్ తో చదువుకొని 21 సంవత్సరాలు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు కూడా డెడికేటెడ్ గా చేసే తపస్సు ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది? వరం ఇచ్చేస్తుంది. మీరు అడిగారు ఇందాక చదువుకుంటే ఏమొస్తుంది అని, ఆ వరాన్ని ఇచ్చేస్తుంది. మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఆ సక్సెస్ ఇస్తుంది. మనం సినిమాల్లో చూస్తాం, కొంతమంది చూసి ఉండొచ్చు, లేదా మీ టీచర్స్ మళ్ళీ చెప్తారు, సినిమాల్లో రాక్షసులు గాని లేకపోతే ఇంకెవరైనా కానీ తపస్సు చేస్తుంటే అజ్ఞం చేస్తుంటారు, పక్కన వచ్చి కొంతమంది డిస్టర్బ్ చేస్తుంటారు. దేవతలు రాక్షసులు తపస్సు చేస్తున్నా లేకపోతే ఇంకెవరు తపస్సు చేస్తున్నా వీళ్ళకి గొప్ప వరాలు బ్రహ్మదేవుడు మహేశ్వరుడు వచ్చి వరాలు ఇచ్చేస్తారు, విష్ణుమూర్తి వచ్చేసి ఇచ్చేస్తారని వాళ్ళ తపస్సును భగ్నం చేయడానికి గాలి తోలడము, వర్షం కురవడము చేసేవి. మరి ఇప్పుడు ఉన్నాయా భగ్నాలు? మీ చదువుకి భగ్నాలు ఉన్నాయా? ఎవరైనా భగ్నాలు కలిగిస్తున్నారా? కలిగిస్తున్నారు. ఏంటో చెప్పనా? సెల్ ఫోన్. అంతకు ముందు ఒక 3 మంకీస్ ఉండేవి, చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు అని. ఇప్పుడు 4వది వచ్చి సెల్ ఫోన్. ఎవరు పట్టుకుంటే వాళ్ళు అలా సెల్ ఫోన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళని కొత్తగా పిలుస్తున్నారు సెల్ ఫోన్ మంకీ. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు నా మాట గుర్తు రావాలి. మీరు కూడా సెల్ ఫోన్ మంకీ అవుతారో, డీవియేట్ అవ్వకుండా మీ తపస్సుని చక్కగా డెడికేషన్ గా చేసి సక్సెస్ అవుతారో ఎవరి చేతిలో ఉంది? మీ తపస్సు భగ్నం అవ్వకుండా చూసుకోవాల్సింది ఎవరి చేతిలో ఉంటుంది? పిల్లలందరూ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరందరూ కూడా గొప్పగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీ ఎడ్యుకేషన్ గురించి, మీ క్వాలిటీస్ గురించి ఈ 2 ముక్కల తర్వాత మరి ఇంకో సందర్భంలో చెప్తాను. ఇంకా మరి కొందరు మాట్లాడారు. Elected students in our school already we have conducted SPL election, ASPL election. So those candidates are going to given today responsibilities and the roles. That means today onwards they are going to act as the leaders. So you are going to see the new leaders for this academic year. These children, these candidates will lead the entire school for the entire year. And again next year, again one more ceremony. There we are going to elect the new candidates. That means, so every year we are going to get the new leaders. First of all, the leadership qualities. So there are some qualities for leadership. That means to become a leader, the candidate should maintain some qualities. What are the qualities? The first quality is a confidence. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుదేష్ణ, దయాకర్, మాస్టర్ సురేష్, వైస్ ప్రిన్సిపల్ నంద, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.